గతంలో ఇంద్రవెల్లి సభతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ మంత్రి సీతక్క సీఎంగా తొలి సభ ఇక్కడే పెట్టి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారని అన్నారు. తొలిసారి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. హైదరాబాద్ పర్యటనకు సీతక్క వచ్చారు. సీతక్క ఇంద్రవెల్లికి సంబంధించి ఇంద్రవెల్లి ఏర్పాట్లు చూడబోతున్నారు. పీసీసీ చీఫ్గా ఇక్కంచెల్లే ఇంద్రవెల్లి సభను ముగించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సమర శంఖారావం పూరించే అవకాశం కూడా ఇంద్రవెల్లికి దక్కినట్టుగా భావించవచ్చా? రేపటి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పోరాట స్ఫూర్తి ఇంద్రవెల్లి ప్రాంతము. సో ఆయన ఫస్ట్ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ పోరాట స్ఫూర్తితోటే ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యల మీద మరి ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా దళిత గిరిజన దండోరలు కావచ్చు ఇతరత్ర అనేక ప్రోగ్రామ్స్ తీసుకొని సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ పోరాట రూపం నుంచే వారు అధికారంలోకి కూడా మేము అధికారంలోకి కూడా రావడానికి ఇంద్రవెల్లి ఒక పోరాట స్ఫూర్తి కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క మొదటి అడుగు పడబోతుంది. ఇంద్రవెల్లి నుండే మరో 2 హామీలు కూడా ఇక్కడ నుంచే రాబోతున్నాయనే వినికిడి వినిపిస్తుంది. ఏ హామీలు నిలబెట్టుకోబోతున్నారు? 6 గ్యారంటీలకు సంబంధించి మరో 2 హామీలు ఇక్కంచెల్లి సీఎం నోట పలికే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి 2 అనౌన్స్ చేస్తారు. కాకపోతే అక్కడ ఇంకా క్లారిటీ రాలేదు నాకు కూడా. ఎన్నికల హామీలో ఇచ్చిన ఆదిలాబాద్ దత్తత హామీని ఈ సభ నుంచి పూరించే అవకాశం ఉందా? ఇప్పటికే కడెంకు సంబంధించి 5 కోట్లు రిలీజ్ అయ్యాయి. సదర్మాట్కు సంబంధించి సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఈ ఆదివాసీ ప్రాంతంలో ఆదిలాబాద్కు సీఎం ఎలాంటి వరాల జల్లు కుల్పించబోతున్నారు? మంచి అంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రతిపాదనను వారు సానుకూలంగా తీసుకున్నారు, ప్రకటిస్తారు. అదేవిధంగా కుప్టి ప్రాజెక్టు కానీ ఇంకా కడెం ప్రాజెక్టు ఇంకా దీర్ఘకాలికంగా కావాల్సినటువంటి డబ్బులు కానీ డ్రింకింగ్ వాటర్ వందలాది గ్రామాలకు ఇప్పటివరకు మంచినీళ్ళు మనం బాగా చెప్తున్నారు మన వాళ్ళు, కానీ ఊళ్ళల్లో లేవు చూస్తే. అట్లా దానికోసం కూడా ఒక స్పెషల్గా డ్రింకింగ్ వాటర్ ప్యాకేజ్కి సంబంధించి వర్క్ కానీ ఇవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు కలెక్టర్లతో కూడా. ఎందుకంటే చాలా తక్కువ టైంలో డిసైడ్ అయింది ఈ ప్రోగ్రాము. దాంతో ఇంకా కొన్ని అనుకున్నవి రాలేకపోయినా కూడా తప్పకుండా అవన్నీ దీర్ఘకాలికంలో చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మేజర్గా ఈ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్కి సంబంధించి ఖచ్చితంగా తీసుకుంటాం కొన్ని. ఇది మంత్రి సీతక్క ఇన్ఛార్జ్ మంత్రిగా ఇంద్రవెల్లి పర్యటనకు వచ్చి ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. భారీ బహిరంగ సభలో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోబా ఆలయాన్ని కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇంద్రవెల్లి స్మారక స్మృతివనాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సమర శంఖారావాన్ని ఇక్కడ నుంచే పూరించే అవకాశం ఉంది. మరో 2 హామీలు 6 గ్యారెంటీల్లో భాగంగా 2000కు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్కు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఈ 2 ప్రధాన హామీలు ఇక్కడ నుండి అమలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఇంద్రవెల్లి నుండి.